ఒకానొక అడవిలో అహంకారంతో తిరిగే ఓ ఏనుగు ఉండేది. తన భారీ శరీరాన్ని చూసుకుని చాలా గర్వపడేది. ఒకరోజు ఏనుగు నడుచుకుంటూ పోతూ చీమల పుట్టను తొక్కుతుంది. దానికి చీమలు ఇలా అన్నాయి, భారీగా ఉన్నావు కదా, కళ్ళు కనబడడం లేదా, చూసుకోకుండా నడుస్తున్నావు అని ఏనుగుని తిడతాయి. దానికి ఏనుగు, మీరంతా చిన్న ప్రాణులు, మీకెందుకు అంత కోపం, కొంచెం తగ్గి ఉండండి, లేదంటే మొత్తాన్ని తొక్కేస్తాను అంటూ చీమలను బెదిరిస్తుంది ఏనుగు. ఇక చీమలు ఏనుగుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని చీమలన్నీ అనుకున్నాయి. అప్పుడు చీమలు ఏనుగు మీదకి ఎక్కి కుట్టడం మొదలుపెట్టాయి. మరికొన్ని చీమలు ఏకంగా కంటిలో కుట్టడం ఏనుగుకి కళ్ళు మూసుకుపోయినంత పని అయ్యింది. దీంతో ఏనుగుకి కళ్ళు కనబడక ఒక చెట్టును ఢీకొట్టి కింద పడిపోతుంది. అప్పుడు బలం ఎక్కువ ఉంది కదా అని పొగరుగా ప్రవర్తించరాదని చీమలు ఏనుగుకి బుద్ధి చెప్పాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, బలం, అధికారం ఉందని ఎవరి మీద పడితే వారి మీద పెత్తనం చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.